నెల 25 నుండి 27 తేదీల్లో జరిగే మహాశివరాత్రి జాతరకు దేశం నలుమూలల నుండి తరలివచ్చే వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయ పరిసర ప్రాంతాలను, దర్శన ప్రదేశాలను, ధర్మగుండం, శివార్చన జరుగు ప్రదేశం, విఐపి పార్కింగ్, జనరల్ పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి బారికేడింగ్ ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఎస్పీ గారి వెంట పట్నా ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, ఆలయ ఈవో వినోద్ రెడ్డి, ఈఈ రాజేష్, డిఈ మైపాల్ రెడ్డి, ఏఈ రామకిషన్ రావు, ఏఈఓలు శ్రావణ్ కుమార్, జి అశోక్ కుమార్, ఆలయ సిబ్బంది ఉన్నారు. ఓకే, 26th ఫిబ్రవరి మహాశివరాత్రి సందర్భంగా మనం టెంపుల్ అడ్మినిస్ట్రేషన్తో సహా పోలీస్ మనం మొత్తం ఏర్పాటు ఇక్కడ చేయడం జరిగింది. దాదాపు 1500 ఫోర్స్ మనం ఇక్కడ వాడుతున్నాము. క్రౌడ్ మేనేజ్మెంట్, క్యూ మేనేజ్మెంట్, ప్లస్ దొంగతనం, ప్లస్ ఈవ్ టీజింగ్ పైన మన సీ టీమ్ ఇలా రెగ్యులర్గా తిరుగుతారు. ఇది కాకుండా టెంపుల్ పార్కింగ్ కాకుండా ట్రాఫిక్ కూడా మనం ఏర్పాటు మంచిగా చేశాము. భక్తులు కూడా కొంచెం ఓపికతో రావాలి. ఎండాకాలం స్టార్ట్ అయింది, ఎందుకంటే చాలామంది జనాలు దాదాపు 2-3 లక్షల జనాలు ఒక రోజు విజిట్ చేస్తారు. మీరు కూడా కొంచెం ఓపికతో వస్తే 100% అందరికీ దర్శనం అవుతుంది. మన సైడ్ నుండి ప్లస్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుండి మనం 100% ఎఫర్ట్స్ పెడతాము. మీకు మంచిగా దర్శనం చేయించాలి, అట్లా మనం ఏర్పాటు చేస్తున్నాం. అది మనం ఎగ్జిట్ కోసం కూడా మనం ఈసారి మనం ఎక్కువ ఫోర్స్ ఎక్కడ పెట్టుకున్నాము, మనం డిస్ట్రిక్ట్ గార్డ్ పెట్టుకున్నాము, ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ పెట్టుకున్నాము, సో దట్ అక్కడ నుండి ఎవరు లోపలికి పోతారు.